నీవుంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీవుంటే నాకు చాలేసయ్యా, నీ దయలో నీ కృపలో కాచితివి గతకాలము, నీ దయలో
ప్రార్థన. సకలమైన ఆశీర్వాదములు కానుమతో పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవా, మీకు దేవరాకోవడం చేయించుకుంటాం తండ్రి. నీ సన్నిధికి ఉంచవలసిందిగా ప్రతి ఒక్క స్థితిలో, ప్రతి ఒక్క పరిస్థితిలో ముందుకు మాత్రమే సాగుతూ ఎప్పుడు ఎక్కడ గడుగు వేయకుండా తండ్రి, ఎక్కడా తండ్రి రాజీ పడకుండా దేవా, మీరు మాకు తండ్రి ఎటువంటి సిద్ధాంతాలు తండ్రి మీరు నేర్పించారు తండ్రి. ఆ సిద్ధాంతాల్లో ఎప్పుడు ఎక్కడ రాజీ పడకూడదు తండ్రి, ముందుకు మాత్రమే సాగలిగి ఆ అనుభవాన్ని తండ్రి మీరు మా దయచేస్తున్న పరిశుద్ధాత్మ దేవా, ఈ రోజు తండ్రి దేవా, ఈ సోమవారం తండ్రి మీ సన్నిధికి వచ్చే పరిశుద్ధాత్మ దేవా, డైలీ ఫ్యామిలీ ప్రేయర్ అనే ఈ కార్యక్రమంలో తండ్రి ప్రతిరోజు సాయంకాలం కుటుంబంగా మేమందరం కలిసి కూర్చుని తండ్రి మీ యొక్క నామాన్ని స్తుతించే ఈ యొక్క ప్రక్రియలో తండ్రి ఏ ఒక్క బిడ్డ తండ్రి కొడుకు వేయకుండా జారిపోకుండా ఆత్మీయంగా తండ్రి ఆరిపోకుండా చలారిపోకుండా తండ్రి మంటతో బండే బొగ్గుల వల్ల ముందుకు మాత్రమే తండ్రి మీరు మాకు దయచేస్తారని నమ్మి తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి రగిలింప చేసే ఉద్దేశం దేవా ఈ కార్యక్రమాలు మొదలు పెట్టినప్పుడు తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ వాక్యం ద్వారా రగిలించబడే విధంగా ఈ వాక్యం ద్వారా తండ్రి మీతో ముందుకు సాగే విధంగా సాయం చేయవలసిన దేవా. ఇప్పుడు తండ్రి దేవా ఇప్పుడు పాటల ద్వారా తండ్రి మీ యొక్క మహిమపరచగా పరిచయం తండ్రి ఇప్పుడు వాక్యం ద్వారా తండ్రి మీరు నాతో ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డతో తండ్రి దేవా ఈ వాక్యంతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడే తండ్రి దేవా ఈ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అని ఈ సంఘంలో నాటబడి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడవలసిందిగా తండ్రి, మమ్మల్ని బలపరచవలసిందిగా తండ్రి, స్థిరపరచవలసిందిగా తండ్రి. ఈ లోపల ప్రతి ఒక్క పరిశుద్ధులతో మీరు పట్టుకుని తండ్రి మీ గురించి దేవ ముందుకు సాగే భువానికి ప్రతి ఒక్క మీరు దయచేవలసిందిగా సమీక్ష పెడుతున్న పరిశుద్ధాత్మ దేవా యేసు పరిశుద్ధ నామములో వేడుచున్నాను తండ్రి, ఆమేన్. వందనాలమ్మా. తిరిగి కొత్త వారం మొదలైంది మనకి. సోమవారం నుంచి పునరుద్ధాన దినం తర్వాత సోమవారం నుంచి తిరిగి వారం మొదలైంది. అందరూ తమ తమ పనుల్లో బిజీగా ఉన్నాను నమ్ముతాను నేను. లాక్డౌన్ అయినా కానీ అందరూ తమ వ్యాపారాలు, తమ ఉద్యోగాలు, తమ బతుకు పొరపాట్లు చేసుకోవడానికి వెసులుబాట్లు ఇవ్వబడినాయి కాబట్టి అందరూ తమ పనుల్లో బిజీగా ఉన్నాను నమ్ముతున్నాను. అయినా కానీ జాగ్రత్తగా ఉండండి. ఏ ప్రదేశానికి వెళ్ళి ఎక్కడ వెళ్ళినా కానీ ఈ వైరస్ యొక్క విజృంభణ ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. దాంతో పాటు ఈ వైరస్ తో పాటు వైరస్ జాగ్రత్త తీసుకుంటున్నారేమో దాంతో పాటు ఆత్మీయంగా కూడా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎక్కడ జాగ్రత్త లేదు కాబట్టి అపవాది విజృంభించే అవకాశం ఉంది. అపవాది విజృంభించి మన జీవితాలను పాడు చేసే అవకాశం ఉంది కాబట్టి ఒకటి వైరస్ పరంగా జాగ్రత్త ఉండండి, రెండోదిగా అపవాది పరంగా కూడా జాగ్రత్త ఉండండి. ఈ యొక్క ఆరాధన సాగని ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం తెలిసిన న్యూస్ ప్రకారం అమెరికాలో లాక్డౌన్ ఉన్నా కానీ చర్చెస్ ని ఓపెన్ చేసి చర్చెస్ జరిగించాలని చెప్పి ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఆయన పిలుపునిచ్చారు. నిజంగా కనీసం కొన్ని ప్రాంతాల్లో ప్రపంచంలో కొన్ని ప్రదేశాలు అయినా కానీ ఆరాధన సాగుతున్నాయి. అయినా కానీ ఇప్పుడు ఆరాధన జరగని చాలా చోట్ల జరగని ఈ యొక్క సమయంలో అపవాది మరి విజృంభించి మరి ఎక్కువగా మనల్ని విశ్వాసాన్ని భయపెట్టగలదు, బాధ పెట్టగలదు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మనం విజయం గురించి చూసుకుంటున్నాం. మనం క్రీస్తు ఈస్టర్ తర్వాత నుంచి మనం మొదలు పెట్టినటువంటి ఒకే ఒక టాపిక్, క్రీస్తు మనకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీకు నాకు విజయం ఇచ్చే నిమిత్తం ఆయన శిలువలో బలియాగం అయ్యి ఆయన మనాన్ని జయించి, సమస్యలను జయించి, ప్రతి ఒక్క ఇబ్బందిని, ఆటంకాన్ని జయించి ఆ జయించే మార్గాన్ని మీకు నాకు ఆయన నేర్పిస్తున్నాడు. ఆ మార్గం ఏంటి? ఆ మార్గంలో ప్రయాణం చేయాలంటే కనుక ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క మైలురాయి, ఒక్కొక్క స్టెప్ ఏది అనుకున్నా కానీ ఒక్కొక్క పాయింట్ గా చూసుకుంటూ వస్తున్నామని ఈరోజు 41వ మాట. విధేయత అనేది క్రైస్తవ జీవితానికి అత్యంత ముఖ్యమైనది. ఎప్పుడైనా చూసుకోండి, ఏ రోజు ఆ పాయింట్ అది అత్యంత ముఖ్యమైనదిగానే ఎంచబడుతుంది. ఎందుకంటే ఏ రోజు మన ఆ రోజు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. విధేయత అనేది విజయానికి మూల స్తంభం. విజయానికి యొక్క విధేయత అనేది మొదటి మెట్టు. నువ్వు విధేయత లేనిదే క్రీస్తు ఇచ్చే విజయం ఎన్నటికీ పొందుకోలేవు. లోకపరంగా నువ్వు విజయాన్ని పొందుకున్నా కానీ, లోకపరంగా నువ్వు కొంచెం దీవెన పొందుకున్నా కానీ అది లోకపరమైనటువంటి దీవెనలు, లోకపరమైనటువంటి ఆ యొక్క ఆశీర్వాదం, ఆ యొక్క ధనం, ఆ యొక్క ప్రతిష్ట, ఆ యొక్క గౌరవం, ఆ యొక్క ఆరోగ్యం అన్ని క్షణికం మాత్రమే. ఈ రోజు నుండి రేపు పోతాయి, ఆవిరి బుడగ వంటివి. కానీ దేవుడు ఇచ్చే దీవెన, దేవుడిచ్చే విజయం అది శాశ్వత కాలం నీతో వెన్నెంటి ఉండబోతుంది. ఆయన ఇచ్చే శాశ్వతమైన విజయం నువ్వు పొందుకోవాలంటే, ఆ శాశ్వతమైన విజయం ఇచ్చే ఆ యొక్క గుంపులో నువ్వు ఉండాలంటే నువ్వు ఏం చేయాలి అనే మాట మనం చూసుకుని 41వ మాట, విధేయతను నువ్వు పొందుకోవాల్సిందే. మొదటి చూసుకుని ఆ తర్వాత విధేయత గురించి మనం వివరించుకుందాం. మనం మొదటి చూసినట్లయితే రోమీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ చూసినట్లయితే, ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో
అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. చాలండి. ఈ మాటను అర్థం చేసుకుంటే కనుక రోమీయులకు రాసిన పత్రిక 5:19 చూసుకుంటే కనుక ఏలైనక ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలా ఎంచబడిరో ఒకరి అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎంచబడారంట. ఎలా? హౌ ఇట్ ఇస్ పాసిబుల్? ఒకరి తప్పు చాలా మంది అంటారు, అయ్యా నేను తప్పు చేస్తున్నాను, నా తప్పులు అతను పోతుంది, నా పిల్లలు మంచివాళ్ళు. కుదరదు. ఒకరి పాపం, ఒకరి అవిధేయత అనేక మంది పాపులుగా ఎలా ఎంచబడతారు? అవిధేయత అనేది ఆయన పాపం అని చెప్పట్లా. ఒకరి పాపం అనేక మంది పాపాల కారణం అని చెప్పట్లా. ఒకరి అవిధేయత, పాపం ఏంటో కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఒకరి పాపం, నువ్వు ఒక తప్పు చేస్తే, ఒక పాపం చేస్తే ఆ పాపం వల్ల అనేక మంది పాపాలు పడతారా లేదో గ్యారంటీ లేదు. కానీ నీలో అవిధేయత ఉంటే నీ అవిధేయత అనేకులు పాపంలో పట్టడానికి అది కారణమవుతుందంట. ఒకరి అవిధేయత. అదేవిధంగా ఒకరి విధేయత అనేక మంది చూడండి అలాగనే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా తెచ్చబడతారు. అదే విధంగా కాంట్రరీగా ఒకరి విధేయత అనేక మంది నీతిమంతులుగా తెచ్చబడతారు. ఈ రెండు అక్కడ పాపులు నీతిమంతులు, అది అత్యంత పెద్ద మాటలు చెప్పబడుతున్నాయి. పాపిగా నీతిమంతులుగా ఈ రెండు బైఫర్కేషన్ రెండు ఏ విధంగా విడిపోతున్నాయి? ఒక విధేయత అవిధేయత వలన పాపులుగా లేకపోతే నీతిమంతులుగా నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నటువంటి జనాంగం తీర్చబడి అనేకులు తీర్చబడే అవకాశంగా అది ఎంచబడుతుంది. ఎలా సాధ్యం? అది విధేయతలో ఉన్నటువంటి అంత గొప్ప మర్మం ఏంటి? విధేయత అనేది దేవుడికి ఎందుకంత ప్రాధాన్యత? ఆ విధేయతను చూసుకునే ముందు ఒకరి విధేయత, ఒకరి అవిధేయత అనేక మంది ఒక రాత్రి అలా మారుస్తుంది. ఎందుకంటే కనుక ఒకరి విధేయత, ఒకరి అవిధేయత అనేక మంది చూస్తారు కాబట్టి, అనేక మంది ఆ ఒక వ్యక్తిని ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని చూసి పాటిస్తారు కాబట్టి, ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి, నువ్వు సీక్రెట్ గా ఏదో పాపం చేసినా పెద్దగా తెలియదేమో కానీ నీ అవిధేయత అందరికి కనిపిస్తుంది అనుకోమాక. నువ్వు అవిధేయత చూపించడం వలన ఎవరు చూస్తారు నన్ను? అదేంటి ఇలా అంటున్నారు పాస్టర్ గారు, ఇలా అంటున్నాడు దేవుడు అనుకోకండి. నీ అవిధేయత స్పష్టంగా నీ ముఖం ద్వారా అందరికి తెలుస్తుంది. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ లైఫ్. నీ జీవితానికి నీ ముఖమే అది నీ ముఖం ద్వారా ప్రతిబింబిస్తుంది. ప్రతి ఒక్కరికి తెలుసు. నీ ముఖం ద్వారా, నీ యొక్క జీవితం ద్వారా, నువ్వు మాట్లాడే మాటల ద్వారా నువ్వు దేవుని విధేయత కలిగి ఉన్నావా, అవిధేయత కలిగి ఉన్నావా అర్థమవుతుంది అందరికి. నువ్వు విధేయత కలిగి ఉంటే కనుక నీ ద్వారా నిన్ను చూసి అనేక మంది విధేయులుగా మారి నీతిమంతులుగా తెచ్చబడతారు. నీలో అవిధేయత, నీలో నెటమతం, నీలోని తప్పులు చేసే గుణం, నీలోని పొగరు, నీలోని మాట వెనుత్తం అనేకులను చూసి నీ వలే మారి వాళ్ళు ఆ తప్పులు, ఆ అవిధేయతను చూపిస్తూ నువ్వు అవిధేయత ఉన్నావు కానీ నీ తర్వాత తరం అవిధేయత ద్వారా అవిధేయత దాటి పాపంలో వెళ్ళిపోతారు. జాగ్రత్త సుమా. విధేయత అనేది అత్యంత ప్రాముఖ్యం క్రైస్తవ జీవితంలో. విధేయత అంటే ఏంటో చూసుకున్నాం. విధేయత యొక్క డెఫినేషన్ అర్థం చూసుకుంటే కనుక విధేయత అంటే నువ్వు దేవుని యొక్క మాటకి లోబడటం. విధేయత అంటే లోబడుట. పూర్తిగా 100% నువ్వు లోబడాలి. దేవుడు చెప్తుంది నిజమా, కరెక్టా, తప్ప లెక్కలయ్యద్దు. దేవుని యొక్క మాటని నువ్వు లెక్కలతో పోల్చొద్దు. ఎందుకంటే హృదయ రహస్యాలు ఎదిగినటువంటి ఆయన నీకు ఒక మాట చెప్తున్నా అంటే కనుక అది నీకు పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుందంటే నువ్వు ఏం చేయగలవు, నీ యొక్క స్థితిగతులు తెలిసానికి, నువ్వు ఏం చేయగలవు ఏం చేయలేవు తెలిసానికి, నీకు ఏది మ్యాచ్ అవుతుంది ఏది మ్యాచ్ అవ్వదు. అది ఉద్యోగం, వ్యాపారం, చదువు, వివాహం, ఆత్మీయంగా ఎదుగుదల, చర్చిలో నీకు అప్పచెప్పే పని, అది ఏదైనా కానీ నీకు ఏది సరైనదో దేవునికి తెలుసు. ఆయన ఒక మాట చెప్పిన తర్వాత ఇలా ఎందుకు పాస్టర్ గారు, ఇలా ఎందుకు అయ్యా అని దేవుని అడిగే అవకాశం లేదు. దేవుని ఒక మాటని నువ్వు తూచా తప్పకుండా పాటించిన విధేయత. అవిధేయత అంటే ఏంటి? అవిధేయత అంటే పాటించకపోవటం కాదు. అవిధేయత అంటే ఆయన చెప్పిన మాట పాటించకపోవటం కాదు. అవిధేయత అంటే కనుక నువ్వు ఇలా ఎందుకయ్యా అని ఆయన అడిగి ఆయన వ్యతిరేకించిన విధేయత అంటే, ఆయన ప్రశ్నించిన విధేయత అంటే, ఆయన అనుమానించిన విధేయత అంటే, నువ్వు ఆయన మాట పాటించకపోతే కనుక ఆటోమేటిక్ గా నువ్వు బడికి వెళ్ళిపోతావు. ఆయన సన్నిధి దూరం అయిపోయావు. అసలు ఆయన మాట పాటించకుండా ఆయన మాట వినకపోతే నువ్వు ఆటోమేటిక్ గా యువర్ అవుట్ ఆఫ్ ద రేస్. నువ్వు దేవుని సన్నిధిలో నుంచి దేవుని యొక్క ఆ పరుగు పందులో నువ్వు బడి వెళ్ళిపోయావు. నీకు అవసరం. కానీ ఆయన సన్నిధిలో ఉంటూ
ఆయన మాట పాటిస్తున్నట్టే అలా అలా ముందుకు సాగుతూ ఆయన ప్రశ్నిస్తూ ఆయన శోధిస్తూ ఆయన మాటను నమ్మలేక, అంటే ఏంటి, చెప్పిన మాట ఆయన మాటను చెప్పినప్పుడు పాటించకపోతే భయం, కానీ పాటించబుద్దేది. ఇదే అవిధేయత. అవిధేయత అంటే ఆయన మాట వినకపోవడం కాదు సుమా. ఆయన నువ్వు ఉద్యోగం చేయాలని చెప్పాడు, ఉద్యోగం వ్యాపారం చేయాలనిపిస్తుంది నీకు. ఉదాహరణ చెప్తాను సుమా, ఉద్యోగం చేయమని చెప్పాడు ఆయన, నీ వ్యాపారం చేయాలనిపిస్తుంది, కానీ ఆయన చెప్పాడు కాబట్టి ఉద్యోగం జాయిన్ అయ్యావు. ఆయన వద్దన పని చేసావా, వ్యాపారం చేసావా, బయటకు వెళ్ళిపోయావు, అయిపోయింది. కానీ ఆయన చెప్పాడు ఉద్యోగం జాయిన్ అయ్యావు, కానీ రోజు ఏడుస్తా ఉన్నావు. నన్ను ఉద్యోగం చేయమన్నావు, నాకు బాగోలేదు, వ్యాపారం బాగుండేది, అలా ఉంటే బాగుండేది, నువ్వు ఉద్యోగంతో నాకేమి చేస్తావు అంటే నువ్వు ఆయన చెప్పినప్పుడు చేస్తున్నావా, చేయట్లేదా? చేస్తున్నావు కానీ చేయట్లేదు. అదే అవిధేయత. ఆయనకి బాధ కలిగించేది ఆయన చెప్పిన మాట చేస్తున్నట్టే ఉన్నావు, అడిగితే చేస్తున్నావు కదా అంటావు. ఎలాగా? నీ బిడ్డలే చూసుకో, నీ కుటుంబంలో నీ కొడుకు పని చెప్పు, ఆ పని వాడు చేయకుండా బయటికి వెళ్ళిపోతే తిట్టగలవు, కానీ చేస్తా రోజంతా చేస్తున్నాడు, చేస్తా సడుగుతా ములుగుతా ఏడుస్తా నిక్కుతా ములుగుతా ఉంటే ఎలా ఉంటుంది నీకు? అదే బాధ దేవునికి ఉంటుంది. అదే అవిధేయత. ఆ విధేయతను చూసి అనేకులు పాపులుగా మారిపోతారు. ఎలా మారిపోతారు? నువ్వు దేవుని వ్యతిరేకించి, దేవుని మాటలు తృణీకరించి, దేవునితోనే ఉంటూ, దేవుని వాక్యమే ఉంటూ, చర్చికే వస్తూ, అంతా చేస్తూ, కానీ దేవుడు ఇలా ఎందుకు అన్నాడు, అలా ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తే ఏంటి, అలా చేస్తే ఏంటి అని అంటూ ఆయన అనుమానిస్తూ, అవమానిస్తూ, ఆయన ప్రశ్నిస్తూ, ఆయనతోనే ముందుకు సాగుతున్నప్పుడు నిన్ను చూసి అనేకులు తప్పుల్లో పాపాలు పోతారు. కాబట్టి ఒకరి విధేయత చాలా ప్రాముఖ్యం. ఒకరి విధేయత అంటే అవిధేయ చూసుకున్న విధేయత అంటే ఏంటి? తూచా తప్పకుండా ఆయన చెప్పిన మాటను చెప్పినట్టుగా పాటించిన విధేయత అంటే, అయ్యా నువ్వు చెప్పావు కాబట్టి ఇది నాకు నచ్చవు నేను చేస్తానయ్యా, అది విధేయత అంటే. నువ్వు ఉద్యోగం చేయమన్నావు, లేకపోతే నువ్వు స్థలం కొనమన్నావు, అది వివాహం చేసుకోమన్నావు, అది ఒకటి చెప్పావు, అది ఏదైనా ఒకటి చెప్పావు, అది చెప్పినప్పుడు నేను దాన్ని చేస్తాను. ఎందుకంటే కనుక అది నాకు నచ్చకపోవచ్చు, ఇప్పుడు నాకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు, కానీ నీ ప్రణాళికల ముందు నా ప్రణాళిక ఎంతయ్యా, నీ ఉద్దేశం ముందు నా ఉద్దేశం ఎంతయ్యా, నీ యొక్క జ్ఞానం ముందు నా జ్ఞానం అంతా అని ఎవరైతే దేవుని జ్ఞానంతో తన జ్ఞానాన్ని పోల్చుకుంటారో, దేవుని యొక్క నాలెడ్జ్ తో తన నాలెడ్జ్ పోల్చుకుంటారో, ఆ విజ్డమ్, డిఫరెన్స్ ఆఫ్ విజ్డమ్, దేవుని విజ్డమ్ ముందు విజ్డమ్ ఎంత, ఎప్పుడైతే ఆ మాటకి అర్థమవుతుందో ఖచ్చితంగా నువ్వు లోబడతావు, ఖచ్చితంగా విధేయత చూపిస్తావు, లోబడి ఆయన మాటకి విధేయత చూపించి ఆ మాట పాటిస్తావు. ఒక ఉదాహరణ ద్వారా మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. ఒకరి విధేయత వలన ఏ విధంగా పెద్ద పెద్ద ఉపద్రవాలు ఎలా వస్తాయి, ఒకరి విధేయత వలన పెద్ద పెద్ద సమస్యలు ఎలా వస్తాయి అనేది ఒక రిఫరెన్స్ చూసుకుని ఆ తర్వాత మనం దాని గురించి ఇంకా వివరించే ప్రయత్నిద్దాం. ఉదాహరణ ద్వారా మనకి ఇంకా బాగా అర్థమవుతుంది. అబ్రహాం గురించి చూసుకుందాం మనం. అబ్రహాం చేసిన విజ్ఞాపన ఆదికాండం 18:32. అబ్రహాము దేవునితో మాట్లాడిన మాటలు, ఎప్పుడైతే సొదొమ గొమొర్రాని నాశనం చేసే ఉద్దేశంతో ఉన్నటువంటి దేవుడు యెహోవా తండ్రి, నా స్నేహితుడు అబ్రాహాముకి నేను చెప్పు ఉంటానా అనే ఆ ఉద్దేశం ప్రకారం అబ్రాహాముతో దేవుడు మాట్లాడినప్పుడు అబ్రాహాము ఆ సొదొమ గొమొర్రాని రక్షించే ఉద్దేశంతో దేవునితో మొర పెడతాడు. ఆ మొర, ఆ కొన్ని పాయింట్స్ ఒకసారి మనం చూసుకుందాం. ఆ మొర ఎలా పెడుతున్నాడు, ఎందుకు పెడతాడు మొర, దానికి లాజిక్ ఏంటి, ఇంకా చూసుకునే కనుక ఆ విధేయత, ఒక్కరి విధేయత వలన ఆ సొదొమ గొమొర్రా ఏ విధంగా శపించబడింది అనేది మనం చూసుకుంటే కనుక లోతు యొక్క ఒక్క మనిషి యొక్క విధేయత ఏ విధంగా సొదొమ గొమొర్రాకి ఏ విధంగా శాపంగా మారింది. ఆ రిఫరెన్స్ చూసుకు ముందు ఒక మాట చెప్పి ముందుకు వెళదాం మనం, రిఫరెన్స్ వెళదాం మనం. ఆలోచించండి, దేవుడు సొదొమ గొమొర్రా యొక్క పాపం యొక్క మొర భయంకరంగా ఉందంట. ఎవరు మొర? ఆ పాపం చేసిన తర్వాత ఎవరినైతే నీతిమంతులు చెప్పారో వాళ్ళ మొర అవ్వచ్చు, లేకపోతే కనుక ఆ తప్పుల పాపాల వలన వాళ్ళ మోపబడే పాపాలు అది మొరపెట్టబడుతుంది. ఇప్పుడు సొదొమ గొమొర్రా అనే ఆ ప్రాంతాన్ని ఇప్పుడు ఆయన దేవుడు నాశనం చేయడానికి పూనుకున్నాడు. బాగుంది. అయితే అంతకన్నా ముందు దేవుడు లోతు సొదొమ గొమొర్రా ప్రాంతం వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు అనుకుంటే గనక ఆ అబ్రాహాం ఎప్పుడైతే కనుక వాళ్ళ మందలు పెరిగిపోయి వాళ్ళకి ఆస్తి ఎక్కువైపోయింది కాబట్టి, లేకపోతే కనుక అబ్రాహాము కాపర్లకు లోతు కాపర్లకు మధ్య వస్తున్న గొడవలు బట్టి అబ్రాహాము లోతు పిల్లతండ్రి కుమారుడు లోతుని పిలిచి, అయ్యా నీ ఇష్టం, ఎక్కడ వెళ్ళిపో, అంతా బాగుంది. ఈ టాపిక్ తెలిసిందే.
అప్పుడు లోతు తన కంటికి ఇంపుగా దేవుని యొక్క తోటలాగా కనిపించేటువంటి ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఎప్పుడు చూడండి, ఆ ఎంపికలో మనం చాలాసార్లు తప్పు పడతాం మనం. ఎందుకంటే కనుక ఆ అబ్రాహాముతో దేవుడు నాకు తెలుసు, అబ్రాహాము తనకన్నా పెద్దవాడు కాబట్టి అబ్రాహాముని లోతు అడిగి ఉండాలి, అయ్యా నువ్వు చెప్పి ఏం చేయాలని. అడగకుండా అబ్రాహాము తన సొంత నిర్ణయం తీసుకున్నాడు, నిజమే. కానీ ఎప్పుడైనా ఒక మాట గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా కానీ అది దేవుని చిత్తమే. ఖచ్చితమైన మాట అది. ఏది జరిగినా కానీ దేవుని చిత్తమే. అబ్రాహాము లోతుని నీ ఇష్టమయ్యా, నీ కావలసిన ప్రాంతం నువ్వు ఎంచుకో అని అనటం కూడా దేవుని చిత్తమే. అబ్రాహాము ఇటెల్లు అని చెప్పకుండా లోతు విడిచిపెట్టాడు. లోతు జ్ఞానానికి విజ్ఞత విడిచిపెట్టాడు. ఓకే, అది దేవుని చిత్తమే. తర్వాత లోతు కూడా అబ్రాహాము అడగకుండా, దేవుడు అడగకుండా అబ్రాహాము ఆ లోతు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం ఎంచుకోవడం కూడా దేవుని చిత్తమే. ఇక దేవుని చిత్తం ఏంటి చెప్తున్నా అర్థం చేసుకోండి. లోతు ఆయన పంపించినప్పుడు లోతు దేవుని సన్నిధిలో చెడిపోయాడు అనుకోవచ్చు, అబ్రాహాముని దూరమయ్యాడు. అయినా కానీ లోతు విడిచిపెట్టాడు దేవుడు. లోతు వెళ్ళి అక్కడ గుడారం వేసుకున్నాడు. సొదొమ గొమొర్రా అనే ఆ ప్రాంతానికి దూరంగా గుడారం వేసుకున్నాడట. ఆ సొదొమ గొమొర్రా ప్రాంతం మంచి సివిలైజేషన్ తో, మంచి అభివృద్ధి చెందుతున్న ప్రాంతం, కాల్చిన ఇటుకలు వాడే మంచి నీట్ గా కట్టబడిన కట్టడాల్లో ఉండే ఆ ప్రదేశం సొదొమ గొమొర్రా. ఆ ప్రాంతం యొక్క వీడియోస్ ఫొటోస్ పెడతాను చూడండి. అయితే ఎప్పుడైతే కనుక ఆ ప్రాంతం డెవలప్ అయిన ప్రాంతం, ఆ ప్రాంతం పక్కన గుడారం వేసుకున్నాడు. అంటే అత్యంత చిన్న స్థితిలో గుడారం వేసుకుని జీవించడం మొదలు పెట్టాడు. ఫస్ట్ పాయింట్ గా, అంటే తలగా కాదు తోకగా అత్యంత తక్కువ దినస్థితిలో అడుగు పెట్టాడు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆ దినస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎంత హెచ్చించబడ్డాడు. గవినిలో దూతలు వెళ్ళినప్పుడు లోతు కూర్చున్నాడు, గవినిలో కూర్చున్నాడంట. గవిని అంటే ఏంటి? ఊరి గవినిలో తీర్పులు చెప్పే ప్లేస్ లో ఆ ఊరందరికీ ఎవరు సొదొమ గొమొర్రా వాసులకి తీర్పు చెప్పే రచ్చబండ మీద ఆ ఇతర ఇంకా తీర్పు చెప్పే న్యాయాధిపతులతో పాటు లోతు కూడా ఒక న్యాయాధిపతిగా కూర్చున్నాడంట. అంటే ఎంత హెచ్చించాడు దేవుడు. కేవలం గుడారాలు వేసుకుని ఏదో దీనంగా ఏది లేక ఒక పరదేశిగా వెళ్ళినటువంటి ఒక పరదేశి ఎంతగా హెచ్చించబడాలంటే కనుక అంత ఈజీ అది. ఈ రోజు ఒక ఊరు నుంచి ఒక ఊరికి వచ్చావు, చిన్న పల్లెటూరు. ఆ పల్లెటూరులో నువ్వు తీర్పులు తెచ్చే వ్యక్తిగా ఎదగాలంటే కనుక ఎన్ని మెట్లు ఎదగాలి, ఎంత సంపాదించాలి, ఎంత స్థితి మారాలి అంటే అంతగా దేవుడు దీవించాడు లోతుని. ఎక్కడో చిన్న గుడారాల్లో ఉండే లోతు మంచి ఇల్లు కట్టుకునే విధంగా ఆస్తి, సంపద, అంతస్తు ఎంత పెంచాడంటే కనుక ఆ ఊర్లో అందరూ సొదొమ గొమొర్రా వాసులు లోతు మాట విని లోతు తీర్పుకి కట్టుబడే స్థితికి లోతుని పెంచాడు దేవుడు. ఎందుకంటే లోతు సొదొమ గొమొర్రా వెళ్ళాలి అనేది దేవుని ప్రణాళిక. అర్థం చేసుకోండి. దేవునికి ఒక సంపద, దేవునికి ఒక హోదా, అధికారం, ఒక స్థితిని ఇచ్చాడు కనుక అది దేవుడికి ఇచ్చినటువంటి ఒక తలాంతు. లేకపోతే కనుక దేవుడు నీకు తలాంతు, నీకు దీవెన ఇచ్చి ఆ దీవెన తలాంతు ద్వారా దేవుని పని చేయించుకునే ఉద్దేశం ఉంది కాబట్టి ఇచ్చాడు లోతుకి. అందుకే ఇచ్చాడు దేవుడు. కేవలం తోకలాగా ఎక్కడో పడవలసినటువంటి తీర్పు చెప్పే స్థితి కలిగి రచ్చబండ మీద కూర్చుని తీర్పు చెప్పగలిగే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు లోతు ఎంత మందికి సువార్త చెప్పి ఎంత మందిని మార్చే అవకాశం ఉంది. తీర్పు చెప్పే స్థితిలో ఉన్నటువంటి లోతు నీకు ఎవ్వరు తెలియకుండానే నీ ఇంట్లో వాళ్ళు మార్చుకోవచ్చు కదా. నీకు సొదొమ గొమొర్రాలో లేదా నీ ఊర్లో ఎక్కడున్నా గానీ నీ ఊర్లో నువ్వు ఎవరికి చెప్పుకోలేమో, ఎవరితో మాట్లాడలేమో, కానీ నీ కుటుంబస్తులతో ఖచ్చితంగా మాడగలవు. నీతిమంతులు లోతు చెప్పాడు కొత్త నిబంధనలో. అంటే నువ్వు నీతిమంతులుగా, నువ్వు మంచి పడగా మంచి భక్తులుగా ఉన్నప్పుడు నీ భార్యకి, నీ కుమార్తెలకి, నీ కుమారులకి, నీ అల్లుళ్ళకి, నీ కోడళ్ళకి, నీ బిడ్డలకు నువ్వు ఖచ్చితంగా చెప్పుకోగలవు కదా. అయితే ఇక్కడ లోతు మొదటిగా తన కుటుంబానికి, ఆ నెక్స్ట్ లోతు తను ఒక న్యాయాధిపతిగా ఒక మంచి స్థితికి వచ్చాడు కాబట్టి తన చుట్టుపక్కల వాళ్ళని వేల మంది కాకపోయినా కొద్ది మంది ఇన్ఫ్లుయెన్స్ చేయగలడు నీతిమంతులుగా మార్చబడటంలో. వాళ్ళు చేసే తప్పుడు పాపాలని కొద్ది మందిని మనిపించగలగాలి. దేవుడు పంపించాడు. అదే దేవుని ఉద్దేశం, దేవుని ప్రణాళిక. ఆ యొక్క సొదొమ గొమొర్రా పట్ల దేవుని ప్రణాళిక ఉంది కాబట్టి అది నాశనం కావాలి. కానీ సొదొమ గొమొర్రాకి ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు లోతుని పంపిస్తాను. లోతు
విధేయత చూపిస్తే గనక, లోతు యొక్క విధేయత ద్వారా సొదొమ గొమొర్రా ప్రాంతం, ఆ ప్రాంత వాసులు విధేయత చూపిస్తే గనక, నేను సొదొమ గొమొర్రాని విడిచిపెట్టాలి, నేను సొదొమ గొమొర్రాని పాడు చేసే ఆ ప్రణాళిక ఉంది వాళ్ళ యొక్క తప్పులు బట్టి, కానీ పాడు చేసే ఉద్దేశం లేదు. ప్రతి ఒక్కరిని ఆయన పాడు చేసే లేదా శపించే ముందు ఒక అవకాశం ఇస్తాడు. ఎవరిని బాధ పెట్టాలని ఉద్దేశం కాదు. ప్రతి ఒక్కరు ఆయన బిడలే, ప్రతి ఒక్కరు ఆయన సృష్టి. కానీ ఒక తప్పు, ఒక పాపం ముదిరిపోయి అది భయంకరంగా తయారైనప్పుడు, అది శపించవలసిన సమయం వచ్చినా కానీ ఖచ్చితంగా ఆయన ఒక అవకాశం ఇవ్వకుండా వాళ్ళు శపించడు. కాబట్టి సొదొమ గొమొర్రా వాసుల యొక్క పాపం ఎంత ఎక్కువగా ఉన్నా కానీ ఖచ్చితంగా ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. నినెవె పట్టణస్థుల యొక్క తప్పు, వాళ్ళ పాపం హెచ్చుగా ఉన్నా కానీ, ఎంత ఎక్కువగా ఉన్నా కానీ ఆయన ఒక అవకాశం ఇచ్చాడు. అదేవిధంగా ఇక్కడ సొదొమ గొమొర్రా వాసులు ఎన్నో తప్పులు చేస్తున్నా, ఎన్నో పాపాలు ఉన్నా కానీ ఒక అవకాశం ఇచ్చాడు. లోతు ద్వారా ఒక అవకాశం ఇచ్చాడు. అయితే అవకాశం ఇచ్చినప్పుడు దీని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు అబ్రాహాము దగ్గర ఎంతో నేర్చుకున్నావు కదా, అబ్రాహాముతో ఉన్నావు, నువ్వు సంవత్సరాలు అబ్రాహాముతో ఉన్నావు, నువ్వు నా సన్నిధిని, నా ఆరాధన విధానాన్ని, నేను కోరుకున్న జీవితం మొత్తం తెలుసు. నీతిమంతులుగా ఉండవలసి నువ్వు, విధేయత నేర్చుకున్న నువ్వు ఇప్పుడు ఆ విధేయతని నీ బిడ్డలు నేర్పించు, ఆ విధేయతని నీ ఇరుగు పొరుగు వారికి నేర్పించు. ఆ విధేయత ద్వారా నువ్వు కొంతమందిని మార్చగలవని చెప్పి నీకు ఒక మంచి స్థితి ఇచ్చాడు. లోతుకు ఒక మంచి స్థితి ఇచ్చాడు. న్యాయాధిపతిగా రచ్చబండ మీద కూర్చుని ఒక స్థితి ఇచ్చాడు. ఎందుకంటే కనుక లోతు కొంతమంది మారుస్తాడని. ఇప్పుడు చూసుకుందాం ఎంతమందిని దేవుడు మార్చాలని చెప్పి లోతు ఎంతమంది మార్చాలని దేవుడు కోరుకున్నాడు చూసుకుందాం. ఆదికాండం 18:32. ఆదికాండం 18:32. ప్రభువు కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేది, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అన్నప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనం చేయక ఉందినాయన. చాలండి. ఇలా మొదటి మాట చూస్తే కనుక 50 మంది నుంచి మొదలు పెడతారు. 50 మంది. ఎందుకు అబ్రాహాము 50 మందితో మొదలు పెట్టాడు? ఎందుకు అబ్రాహాము 10 మందితో ముగించాడు అనేది ఈరోజు అర్థం చేసుకుంటే కనుక దేవునికి లోతు పట్ల ఉన్నటువంటి ప్రణాళిక మనకి క్లియర్ గా అర్థమవుతుంది. 50 మంది ఎందుకు మొదలు పెట్టాడు? 50 మంది కనుక నీతిమంతులు ఉంటే ఆ ప్రాంతం విడిచిపెడతావయ్యా అని అబ్రాహాము దేవుడు అడిగినప్పుడు దేవుడు అన్న మాట ఏంటి? 50 మంది కనుక నీతిమంతులు ఉంటే కనుక విడిచిపెడతాను అని అన్నాడు. 50 మంది నీతిమంతులుగా అవ్వచ్చు అని అబ్రాహాము నేర్పించింది. అబ్రాహాము ఉద్దేశం ఏంటి కనుక నేను పెంచిన నా లోతు, ఖచ్చితంగా విధేయత కలిగి ఉన్న నా లోతు, ఇప్పుడు ఆ ఒక్క లోతు విధేయత వలన అనేక మంతులు నీతిమంతులుగా తీర్చే అవకాశం ఉంది. కాబట్టి నా లోతు యొక్క కుటుంబం వెళ్ళి 50 మందిని ఖచ్చితంగా నీతిమంతులుగా మార్చే ఉంటారు. కాబట్టి ఫస్ట్ స్టెప్ గా ఎంచుకున్నాడు 50 మంది. ఎందుకంటే 1000 మంది అలా, 1,00,000 మంది అలా 50 మంది ఎందుకు ఇచ్చాడు? ఎందుకంటే లోతు యొక్క కేపబిలిటీస్, లోతు యొక్క పరిస్థితులు బట్టి 50 మందిని లోతు తన విధేయత వలన 50 మందిని కనీసం 50 మందిని లోతు మార్చే ఉంటాడు అనుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు శరీరంగానే అనుమానం వచ్చింది అబ్రాహాముకి. అదేంటి ఈయన తొందరగా ఒప్పుకున్నాడంటే కనుక ఏమో 50 మంది మార్చలేదా, 45 అలా దిగుతూ వచ్చి లాస్ట్ 10 మంది దగ్గర ముగించేశాడు. ఎందుకు 10 మంది కాపాడు? ఎందుకంటే కనుక 10 మంది లోతు కుటుంబం. లెక్కేసుకొని చాలాసార్లు లెక్క చెప్పాను నేను. లోతుకుడు 10 మంది కుమార్తెలు ఇవ్వబడే అల్లుళ్ళు, కుమారులు, లోతు భార్య 10 మంది అంట. 10 మంది దగ్గర వచ్చి దేవుడు అక్కడ అబ్రాహాము ఆగిపోయాడు. ఎందుకంటే కనుక ఖచ్చితంగా నా లోతు కుటుంబం కట్టుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా లోతు విధేయతను బట్టి ఆ ఊరు దేవుడు విడిచిపెట్టబోతున్నాడని నమ్మాడు. అంటే ఒకరి విధేయత సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని మార్చే అవకాశం ఉంది. ఒక్కరి విధేయత ఒక కుటుంబాన్ని, లోతు కరెక్ట్ గా దేవుని విధేయత చూపించుంటే కనుక లోతు విధేయతను చూసి భార్య, బిడ్డలు అందరూ విధేయత కలిగి ఉండేవారు. అంటే ఫస్ట్ బేసిక్ గా 10 మంది విధేయత అనే పాయింట్ పూర్తయ్యేది. ఆ తర్వాత ఆ 10 మంది నలుగురిని విధేయతగా మార్చగలిగినా కానీ, నీతిమంతులు మార్చగలిగినా కానీ 50 మంది ఈజీగా ఒక్కరి విధేయత, కుటుంబం హెడ్ అయిన ఒకరి విధేయత
కుటుంబం మొత్తాన్ని నీతిమంతులుగా మార్చి ఆ 10 మంది విధేయత ఇంకొక 50 మందికి 40 మందిని నీతిమంతులుగా మార్చే అవకాశం ఉంది. కాబట్టి అబ్రాహాము 50 మంది నుంచి మొదలు పెట్టాడు. అర్థం చేసుకున్న దేవజనమా, ఈరోజు నీ విధేయత నీ కుటుంబం నీతిమంతులుగా మార్చబడటానికి మూల కారణం కాబోతుంది. నీ విధేయత నీ వీధి నీతిమంతులు మార్చబడడానికి అవకాశం కాబోతుంది. నీ విధేయత నీ ఇల్లు, నీ యొక్క ఊరు నీతిమంతులుగా మార్చబడే అవకాశం కాబోతుంది. నీ విధేయత నీ దేశాన్ని మార్చగలవు. చూసుకో, ఈ రోజు వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ రోజుల్లో నువ్వు విధేయత కలిగి ఉంటే నువ్వు ఒక్కడే మాత్రమే కాదు, నీ ఊర్లో నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు కొంతమంది నీ విధేయతను చూసి కొంతమంది నీతిమంతులుగా మార్చబడితే కనుక నీ ఊరిని ఆయన కాపాడతాడు. సొదొమ గొమొర్రా వచ్చినటువంటి నాశనం ఈ రోజు రాకుండా కాపాడతాడు ఆయన. కాపాడట్లేదంటే కనుక కారణం నువ్వే నేనే, ఎవరో కాదు, నువ్వు నేనే. ఎందుకంటే లోతుకు దేవుడు అవకాశం ఇచ్చాడు. లోతు యొక్క విధేయత పరీక్షించబడింది. లోతు విధేయత కలిగి ఉంటే కనుక సొదొమ గొమొర్రా కాపాడబడేది. అనుకోకండి సొదొమ ఇప్పుడు లోక విడిపోదు నాకెందుకు, నేను బాగునిచ్చాను అనుకోకండి. లోతు కూడా ఎప్పటికీ బాగోలేదు. లోతు యొక్క విధేయత వలన లోతు ఆ సొదొమ గొమొర్రా నాశనం అయిపోయింది. లోతుని దేవుడు బడి రక్షించాడు. కానీ లోతు శపితమైనటువంటి జనాంగానికి మూలపురుషుడు అయ్యాడు, శపించబడ్డాడు లోతు. కారణం లోతుని దేవుడు ఎంచుకున్నాడు, లోతుని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు. లోతు విధేయత కలిగి ఉండాలని కోరుకున్నాడు. లోతు ద్వారా సొదొమ గొమొర్రా అనే ప్రాంతాన్ని దేవుడు క్షమించాలని కోరుకున్నాడు. లోతు ద్వారా సొదొమ గొమొర్రా ప్రాంత వాసుల్ని దేవుడు నీతిమంతులుగా తీర్చిదిద్దాలని కోరుకున్నాడు. కానీ ఆ లోతు దేవుని పనికి విధేయత చూపించలేదు. కారణం అనేక కారణం ఉండొచ్చు. గుడారాల్లో ఉన్న లోతు ఎప్పుడైతే కనుక ఆ స్థితిగతులను చూశాడు, ఆహార అలవాట్లు చూశాడు, పద్ధతులు చూశాడు, లోతు కూడా వాటికి ఆకర్షించబడ్డాడేమో. నువ్వు ఈరోజు ఆకర్షించబడుతున్నావా లోకానికి? నువ్వు కూడా లోకపు హంగుల్లో కలిసిపోతున్నావు. నువ్వు కూడా దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క మాట విడిచిపెట్టి దేవుని యొక్క మాటకి దూరంగా లోకం మాటకి విధేయత చూపిస్తున్నావా? జాగ్రత్త. గుడారాలు ఉంటూ సింపుల్ గా ఉంటూ దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఉద్దేశంలోకి నడిచే ఆ లోతు, ఆ పట్టణాలు, పట్టణ కల్చర్, ఆనందకరమైనటువంటి ఆ జీవితం, సమృద్ధికరమైన జీవితం, దాన్ని చూసి దేవునికి, దేవుని యొక్క మాటకి విధేయత చూపించకుండా లోబడలేక కొంచెం డివేట్ అయ్యాడు. దేవుని యొక్క ఉద్దేశం, సొదొమ గొమొర్రా పట్ల దేవుని యొక్క ఉద్దేశం లోతు ద్వారా జరగలేదు. జాగ్రత్త. నీ యొక్క విధేయత నీ కుటుంబాన్ని, నీ విధేయత నీ ఊరిని, నీ విధేయత నీ దేశాన్ని కాపాడబోతుంది. ఖచ్చితంగా ఈరోజు నేను ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని చెప్తాను. నీ విధేయత నా విధేయత మన ఊరిని, మన కుటుంబాన్ని, మన దేశాన్ని కాపాడగలదు. విధేయత కలిగి ఉండు. దేవుని యొక్క మాటకి విధేయత కలిగి ఉండు. దేవుని యొక్క మాటకి లోబడు. దేవుని సన్నిధిలో లొంగు. దేవుని ఎదురు తిరగద్దు. దేవునికి దూరం కావద్దు. దేవుని యొక్క మాటకి నువ్వు లోబడితే కనుక నీకు చిన్న చూపు కాదు అనుకుంటా. దేవుని మాట లోబడితే కనుక నీకు అడ్డొస్తుందా? తప్పు. దేవుడు సృష్టికర్త అయినటువంటి ఆ దేవునికి నీ రోజు మనస్ఫూర్తిగా లోబడు. సృష్టికర్త మాటని మనస్ఫూర్తిగా లొంగు. ఆయన మాటని మనస్ఫూర్తిగా పాటించు. ఖచ్చితంగా దేవుడు నీ ద్వారా నీ కుటుంబాన్ని, నీ ద్వారా నీ ఊరిని రక్షించి నీకు నిజమైన విజయాన్ని ఇవ్వబోతున్నాడు. సుమా, ధనం విజయం కాదు, లేకపోతే కనుక పలుకోడు విజయం కాదు, లేకపోతే కనుక లోకమైనటువంటి హంగు అర్పణ విజయం కాదు. కానీ నీ ద్వారా నీవు రక్షించబడటం, నీ ద్వారా నీ కుటుంబం రక్షించబడటం, అది విజయం. అంటే నిన్ను పట్టుకుని నీ కుటుంబాన్ని ఆయన నీతిమంతులుగా ఎంచబోతున్నాడు. అదే నిన్ను పట్టుకుని నీ ద్వారా నీ కుటుంబాన్ని ఆయన పాపులుగా ఎంచబోతున్నాడు. నీ చేతిలో ఉంది సుమా. నువ్వు నీతిమంతులుగా, నీ కుటుంబాన్ని నీతిమంతులుగా నువ్వు మార్చాలంటే కనుక ఈ రోజు నువ్వు విధేయత చూపించు. దేవుని యొక్క మాటకి నువ్వు విధేయత చూపించినట్లయితే, దేవుని యొక్క మాట నువ్వు లోబడినట్లయితే ఖచ్చితంగా దేవుడు నీ కుటుంబాన్ని ఆయన నీతిమంతులుగా ఎంచి నీ కుటుంబాన్ని కాపుకాయబోతున్నాడు. ఆయన నీ ఊరు నీతిమంతులుగా ఎంచి నువ్వు సువార్త చెప్పి కొంతమందిని నీతిమంతులు నువ్వు మార్చగలిగితే నీ యొక్క నీతి ద్వారా, నీ యొక్క విధేయత ద్వారా ఆయన నీ ఊరిని ఆయన రక్షించిపోతున్నాడు, కాపాడబోతున్నాడు. కాబట్టి ఖచ్చితంగా నీ జీవితంలో నువ్వు విధేయత కలిగి దేవుని యొక్క మాటను అంగీకరించి నువ్వు విజయం పొందుకో. అసలైన విజయం, దేవుడు నీకు ఇచ్చే అసలు విజయాన్ని పొందుకో.
చిన్న దేవుడి నుంచి నాకు పని సూచించుకున్నాము ప్రార్థన సకలమైన ఆశీర్వాదం కాకపోతే పరలోకపు తండ్రి సర్వశక్తి దేవా మీకు దయాకరం చేయించుకుంటున్నాం తండ్రి అందులో వసదమ గుమర్రా ఆ ప్రాంతాన్ని తండ్రి రక్షించే ఉద్దేశం దేవా నువ్వు లోతుని ఎంచుకున్న తండ్రి లోతు పట్ల ఒక ప్రణాళికతో వసదమ గుమర్ర పట్ల ఒక ప్రణాళికతో లోతుని పంపించావు తండ్రి కానీ లోతు దేవా లోతు యొక్క విధేయత వల్ల తండ్రి సదమ గుమర్రా తండ్రి నాశనానికి గురైన తండ్రి మా విధేయత వల్ల తండ్రి మా కుటుంబం తండ్రి మా కుటుంబస్తు దేవా మా ఇరుగు పొరుగు వారి తండ్రి మా ఊరు వారి తండ్రి మా దేశం వారి తండ్రి పాపులు ఎంచబడుతున్నా కారణం నేను తండ్రి నేను దేవా అన్ని తెలుసు నేను తండ్రి ఒక దేవజనుడు నేను తండ్రి అన్ని తెలిసిన విశ్వాసులు తండ్రి అన్ని తెలిసిన క్రైస్తవులు తండ్రి అన్ని తెలిసిన మేము తండ్రి విధేయత నీ మాటకి చూపించినట్లయితే తండ్రి మా ద్వారా తండ్రి అనేక మంది పాపులు ఎంచబడతారు తండ్రి కానీ దేవా అదే పాయింట్ తండ్రి మేము నీ మాట విధేయత చూపించితేవా మేము మీ సొంత ముందుకు సాగితే తండ్రి మా ఒక్కరి విధేయత వల్ల తండ్రి అనేక మంది దేవా నీతిమంతులుగా ఎంచబడే అవకాశం ఉంది తండ్రి అవును దేవా మేము దేవా నీతిమంతులుగా అనేక మంది దేవా మీ సొంత తీసుకురాగే అవకాశం ఉన్నప్పుడు తండ్రి ఆ అవకాశాన్ని మేము కోల్పోకూడదు దేవా మీ విధేయత కలిగి తండ్రి మీరిచ్చే అసలైన విజయం తండ్రి నిజమైన విజయం తండ్రి ఆనందకర విజయం మీరు పొందుకోగలిగే విధంగా సాధించవలసిందిగా ఇక్కడ ప్రతి ఒక్క బిడ్డ తండ్రి బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ అనే సంఘంలో నాటి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఇలా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డ తండ్రి మీరు కచ్చారు దాచి కాచి కాపాల్సిందిగా ముఖ్యంగా తండ్రి ఈ కరోనా వైరస్ అని మహమ్మారిని తండ్రి ఇక్కడితో తండ్రి మీరు బ్రేక్స్ వేసి తండ్రి ఇక్కడ దేవా ఆపివేసుకుంటున్న ఆమేన్ తండ్రి చివరిగా తండ్రి చివరి మాటగా తండ్రి ఈ చివరి మాట కాదు అత్యంత ముఖ్యమైన మాట తండ్రి చర్చ్ ప్లేస్ గురించి తండ్రి మేము ప్రయత్నిస్తున్నప్పుడు తండ్రి అనేక సమస్యలు అనేక ఆటంకాలు వస్తున్నప్పుడు తండ్రి చర్చ్ ప్లేస్ మీ చేతితో పెట్టుకుంటున్నావు తండ్రి నువ్వు నివసించబోయే స్థలం తండ్రి చర్చ్ ప్లేస్ నువ్వు నివసించబోయే స్థలం తండ్రి నువ్వు నివసించబోయే స్థలాన్ని దేవా నువ్వు కొనుక్కుంటున్నప్పుడు తండ్రి ఎటువంటి మోసాలు ఎటువంటి సమస్యలు లేకుండా తండ్రి దేవా నీ ప్లేస్ దేవా నువ్వు కొనుక్కోబోతున్నప్పుడు తండ్రి దేవా మీరు నిలబడి చూడబోతున్నప్పుడు శుద్ధాత్మ దేవా నీ చిత్తాన్ని తండ్రి ఎవరి ద్వారా నువ్వు దాన్ని అమర్చుకుంటావు తండ్రి ఎవరిని దీవించి తలుచుకున్నావు తండ్రి ఎవరి పక్కన ఎంత తలుచుకున్నావు తండ్రి నీ చిత్తం దేవా నీ చిత్తానుసారంగా తండ్రి ఈ చర్చ్ ప్లేస్ తండ్రి ఈ సంఘాన్ని నడిపించవలసిందిగా దేవా ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా మీ మూల స్తంభాలు బిడ్డ తండ్రి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి దేవా మీ విధేయత కలిగి తండ్రి అనేక మందిని దేవనీతిమంతులుగా మేము మార్చగలిగే విధంగా నీకు విజయం పొందగలిగే విధంగా సాధించవలసిందిగా యేసు పరిశుద్ధ నామములో అడిగిన తండ్రి ఆమేన్.